విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను హోంమంత్రి ఖండించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను గురించి, అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్గా ఈరోజు నిన్న చూశాను, ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు, గౌరవ శాసనసభ్యురాలు. నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది. ఒక అదృష్టం. ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజలు. అంటే సుమారుగా 2,50,000 పైచీలకు ఓటర్లు అందరూ కూడా దగ్గర 4 లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మా పక్షాన మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం. అందులోనే ఒక మహిళను పంపించడం అన్నది అంతకుమించిన గౌరవం. అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజలను. బొబ్బిలి పట్టణంలో పాత బొబ్బిలి దగ్గర నుంచి రామభద్రాపురం వరకు రోడ్డు సౌకర్యాలు బాగోక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను సమస్యలపై అడిగిన వారిని గౌరవించడం నేర్చుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకి తెలిపారు. అడుగుతారు, వివిధ సంఘాలలో అడుగుతారు, ప్రజలు అడుగుతారు. అయితే అడిగిన వాళ్ళందరూ మీకు పనికి మాలల కింద లెక్క. ఇది చాలా తప్పు. మీరు అన్పార్లమెంటరీ వర్డ్ ఏదైతే వాడారో పనికి మాలినోళ్ళు అని చెప్పి, మరి దాని మీద ఆ వర్డ్ని మీరు విత్డ్రా చేసుకోవాలి. మరి అలాగే పనికి మాలినోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేను అడుగుతూ ఉన్నాను. బొబ్బిల్లో రోడ్ల సమస్యల మీద కానివ్వండి, లేకపోతే మరి త్రాగునీటి సమస్య మీద కానివ్వండి, కబ్జాల మీద కానివ్వండి, దేని మీదైనా సరే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే నేను పనికిమాల ఉన్నా, ఒక జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను అడిగితే పనికిమాలిన ఉన్నా. మరి అలాగే ఎంతమంది అడుగుతున్నారు? వాళ్ళందరూ పనికిమాల మీకు. చాలా పొరపాటు. మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి ఈ పార్లమెంటరీ వర్డ్ ఏదైతే అన్పార్లమెంటరీ వర్డ్ ఏదైతే వాడారో పనికిమాలినోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈ పనికిమాలినోళ్ళే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు, ఎమ్మెల్యే చేశారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే వీడియోలో మాట్లాడి అన్పార్లమెంటరీ వర్డ్ పనికిమాలినోళ్ళు అడుగుతున్నారు అన్న వర్డ్ ఏదైతే వాడారో అడిగితే ప్రతిపక్షాలు అడుగుతారు, వివిధ సంఘాలలో అడుగుతారు, ప్రజలు అడుగుతారు. అయితే అడిగిన వాళ్ళందరూ మీకు